దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు నవగ్రహాలని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏ చిన్న చిన్న చిట్కాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీకు పెద్ద పెద్ద హోమాలు చేయక్కర్లేదండి. చిన్న చిన్న చిట్కాలు చేస్తే మీకు చాలా ఫలితం ఉంటుంది, చాలా ఫలితం ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు శని భగవాన్ని ప్రసన్నం చేసుకుంటానికి నేను శాటర్న్ రాశాను. టీ కనుక ఎవరైతే ఇలా బాగా రాయగలుగుతారో వాళ్ళలో గుడ్ యాటిట్యూడ్ ఉంటుంది, జీవితంలో పైకి రావాలనే కోరిక ఉంటుంది. ఎస్ని ఇలాగే రాయాలి. చాలామంది ఎస్ని ఇలా రాస్తుంటారు. ఇలా ఎవరైతే ఎస్ని రాశారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ అవుతుంటున్నాయి. అన్ని విషయాల్లోనూ డిలే ఇన్ మ్యారేజ్, డిలే ఇన్ జాబ్, ఇవన్నీ కూడా చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. సురేష్ ఇలా రాయటం, ఇలా రాయొద్దు. ఇది గ్రాఫాలజీ. ఎప్పుడైనా కానీ టీ కరెక్ట్గా 26 అక్షరాల్లో టీ అనేది చాలా ముఖ్యం. టీని బాగా రాసిన వాడు జీవితంలో చాలా బాగా ఉన్నతమైన స్థితికి పొందుతాడు. వీటి గురించి తెలియాలంటే నేను ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి గురించి చూడండి. ఎండి దావుద్ అని కొడితే చాలా వస్తాయి. చాలా రకాల టీవీలో, సుమన్ టీవీ, ఐ డ్రీము, వాటిల్లో కూడా చేసిన ప్రోగ్రాంలు కూడా వస్తాయి. వాటిల్లో గ్రాఫాలజీ గురించి నేను చాలా చేశాను. ప్రతి అక్షరము ఎలా రాయాలో కూడా చెప్పాను. ఆ అక్షరాలను అలా రాసుకోగలిగితే ఈవెన్ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ కూడా జీవితంలో తెలివితేటలు వచ్చి బాగా, అంటే పూర్తిగా రాలండి, ఒక 15 to 40% మీకు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ని క్లియర్గా ఇలా రాయండి. ఎవరైనా ఇక్కడ 50% పేర్లు ఎస్ని సరిగ్గా, అంటే చాలామంది పేర్లు ఎస్తోనే స్టార్ట్ అవుతాయి ఆంధ్రదేశంలో. ఎస్ ఎవరు ఇలా అందరూ ఇలా రాస్తున్నారు. ఇలా రాసిన వాళ్ళ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను భయపెట్టడానికి చెప్పటం లేదు, ఒక గైడెన్స్గా చెప్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా వస్తాయని మార్చిలో నేను చెప్పాను ప్రోగ్రాం, కావాలంటే చూడండి. దాంట్లో చెప్పాను మీకు డ్యాములు, ప్రాజెక్ట్సు, బ్రిడ్జెస్ ఎన్ని స్ట్రెంథన్ చేసుకోండి, వర్షాలు హెవీగా పడుతున్నాయి అని చెప్పాను. అస్సాంలో ఎక్కువగా వస్తాయి, నార్త్ ఈస్ట్లో ఎక్కువగా వస్తాయి అని చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ముందే మనం ప్లాన్ చేసుకొని బ్రిడ్జెస్ కరెక్ట్గా చేసుకొని స్ట్రెంథన్ చేసుకుంటే ప్రాజెక్ట్స్ రాబోయే నష్టాన్ని అరికట్టచ్చు. ఇలా 3 రాజధానులు వస్తాయని నేను ఎప్పుడో చెప్పాను. నేను చెప్పిన 5 నెలల తర్వాత అసెంబ్లీలో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అలా ఈ జరగబోయే విషయాలన్నీ కూడా చాలా విషయాలు, షేర్ మార్కెట్ గురించి కూడా చెప్పాను. రేపు ఇవాళ శనివారం కదా, రేపు 5, 6 తారీఖుల్లో 5th సెప్టెంబర్ అండ్ 6th సెప్టెంబర్ మీకు మార్కెట్ బాగా హెవీగా పడే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. రేపు సోమ, మంగళవారాలు హెవీగా పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమైనా కానీ బాగా తక్కువగా వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. 5, 6 తారీఖుల్లో మార్కెట్ హెవీగా పడుతుంది. నేను చాలాసార్లు మార్కెట్ గురించి చెప్పాను. అన్ని చెప్పిన డేట్ల ప్రకారం కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు కూడా 5th and 6th షుడ్ బీ కేర్ఫుల్. మీరు మన 19th పడుతుందని లాస్ట్ వీడియోలో చెప్పాను. 19th హెవీగా పడింది. మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి. 19th ఆగస్ట్. అందువల్ల ఇవన్నీ చెప్పడం ఎందుకు అంటే ముందు జాగ్రత్తగా, దేవుడు మనకు ఒక నాలెడ్జ్ ఇచ్చాడు. మేము రాత్రంతా మేలుకొని మెడిటేషన్ చేస్తాం. ఆ మెడిటేషన్లో కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలు ప్రజల సంక్షేమం కోసం మేము తెలియజేస్తాం. మీ సంక్షేమం చేయాలి అంటే, ప్రిడిక్షన్ చేయాలంటే ఊరక కాదండి. అకాడమిక్ ఇది వేరు, దైవంగా వచ్చేది వేరు, డివేషనల్గా వేరు, అకాడమిక్ నాలెడ్జ్ వేరు. అకాడమిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరు చెప్పలేరు. జగన్ గారు గెలుస్తారని సంవత్సరం ముందు చెప్పగలిగాను. జగన్ గారు గెలుస్తారు అని 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారని ఓటింగ్కి ముందే చెప్పాను. ఓటింగ్ అంటే కౌంటింగ్కి ముందే జగన్ గారు 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాను. కావాలంటే వీడియో ఉంది చూడండి. అలాగే మొన్న ఎలక్షన్స్లో లేట్ నైట్ ఓటింగ్ అవుతుంది, లేడీస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పాను. అలాగే జరిగింది. ఇవన్నీ కూడా దేవుని కృప. న్యాయంగా ఉండటము, ధర్మంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా దేవుని యందు చాలా డిసిప్లైన్డ్గా ఉండటం చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ 95% కరెక్ట్. 1 అరా నేను కూడా మనిషినే కాబట్టి ఫెయిల్ అవ్వచ్చు. కానీ నేను చెప్పినవన్నీ కమలా హ్యారిస్
ప్రెసిడెంట్ అయిద్దని కూడా, టెంపరీ ప్రెసిడెంట్ అయిద్దని కూడా చెప్పాను ముందే, 1 ఇయర్ ముందు. ఆమె కూడా టెంపరీ ప్రెసిడెంట్గా అయింది. ఇలా నా అన్నీ కూడా చాలా వరకు దేవుడి దయ వల్ల ఆయన బ్లెస్సింగ్స్, సర్వేశ్వరుడు నా ఎందు ఉన్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు కూడా మీకు చెప్పడం ఏంటంటే, ముందు జరగబోయేవి కాస్త జాగ్రత్త పడితే మీకు 5th and 6th స్టాక్ మార్కెట్ పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా శని భగవానుడిని మీరు ఎవరైనా కానీ గ్రాఫాలజీ కనుక 21 days గ్రాఫోథెరపీ నేర్చుకోగలిగితే పిల్లలు 7th క్లాస్ నుంచి వాళ్ళ పిల్లల్లో ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్, తెలివితేటలు, ఒబీడియన్స్, ముహురితనం ఇవన్నీ కూడా పోతాయి. మన బ్రెయిన్ ఎప్పుడైతే వైరస్కి వైరస్ సాఫ్ట్వేర్ వేస్తాం, అలాగే మన బ్రెయిన్లో వైరస్ వస్తే దానికి సాఫ్ట్వేర్ గ్రాఫోథెరపీ. గ్రాఫోథెరపీ ద్వారా పిల్లల్ని ఎవరైతే సెట్ చేయగలుగుతామో వాళ్ళంతా కూడా జీవితంలో చాలా బాగా ఉంటుంది. ఇది ఏముందిలే అనుకుంటే వాళ్ళ పిల్లలు అలాగే ఉంటారు. చాలామంది పెద్ద పెద్ద ఉన్నతమైన ఫ్యామిలీ ఉన్నవాళ్ళు పిల్లల్ని జ్యోతిష్యం బిడ్డ పుట్టగానే జాతకం ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టించుకుంటారు. అందువల్లే వాళ్ళు ధనవంతులు అవుతారు. అంటే వాళ్ళ కష్టాలు ఉండవు అంటే ఉంటాయండి, కష్టాల కన్నా సుఖాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బిడ్డకి 14-15 సంవత్సరాలు రాగానే సిగ్నేచర్, రైటింగ్ ఎలా రాయాలి, సిగ్నేచర్ని డిజైన్ చేయించుకుంటారు. ఎవరైనా కానీ వెస్ట్రన్ కంట్రీస్లో సిగ్నేచర్ని డిజైన్ చేయించుకుంటారు. అందువల్లే వాళ్ళ జీవితం చాలా బాగా ఉంటుంది. పెళ్ళిళ్ళప్పుడు మంచి 2-3 మంచి పొంతులను కలిసి మంచి ముహూర్తం పెట్టించుకుంటారు. మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి, నాకు చాలా ఉన్నత వర్గాల వాళ్ళు ఇలా ముహూర్తం పెట్టారండి, 5-6 ముహూర్తాలు వచ్చాం, దీంట్లోంచి మంచి డేట్ చెప్పండి అని చెప్తారు. ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముహూర్తంతో పాటు మ్యారేజ్ డేట్ మోస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్ చెప్పండి అని చెప్తారు. దానిలోంచి మంచి మ్యారేజ్ డేట్ చూసుకుంటారు. మ్యారేజ్ డేట్ అవగానే తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అందువల్లే మంచి ఉన్నతమైన ఉత్తమమైన సంతానం కలగాలంటే ప్రెగ్నెన్సీ అప్పుడు యూ హ్యావ్ టు టేక్ కేర్. అవన్నీ కూడా ప్రెగ్నెన్సీ కేర్లో నేను నెక్స్ట్ టైం చెప్తానండి. అవన్నీ చేసుకోండి. మీరు ముఖ్యంగా ఎస్ని కరెక్ట్గా రాసుకోండి. ఈ ఎస్ని ఇలా తీసేసేయండి. రేపు 5th and 6th of September జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.